హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులసి అందంగా రెడీ అయ్యి సిద్ధు తన్ని హగ్ చేసుకున్నట్టు ప్రేమగా దగ్గరకు తీసుకున్నట్టు కలగంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత ఓ ఇది నా డ్రీమా అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. రోజు ఈ సమయానికే ఆయన ఇంటికి రావాలే, ఇంకా ఇంటికి రాలేదేంటి అని తులసి ఫోన్ తీసుకొని సిద్ధుకి ఫోన్ చేయబోతూ ఉండగా తులసి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. తులసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటూ ఉంటే, హలో తులసి, ఏంటి నీ భర్త సిద్ధు కోసం వెయిట్ చేస్తున్నావా అని కనిష్క అడుగుతూ ఉంటుంది. ఏ కనిష్క, నువ్వెందుకు ఫోన్ చేసావు అని తులసి అడుగుతూ ఉంటుంది. నీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇద్దామని ఫోన్ చేశాను తులసి అని కనిష్క చెప్తూ ఉంటుంది. ఇంపార్టెంట్ అప్డేటా, ఏంటది అని తులసి అడుగుతూ ఉంటుంది. ఈరోజు మీ ఇంట్లో పార్టీ జరిగింది కదా, ఆ పార్టీలో సీఎం సూర్యప్రతాప్తో బసవరాజు మావయ్యకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుకుంది నువ్వేనని నువ్వు సీఎం గారు ఇద్దరూ కూడా డిస్కస్ చేసుకున్నారు కదా, అది వీడియో తీశాను తులసి. ఆ వీడియోని నీ భర్త సిద్ధుకి చూపించాను. సిద్ధు నీ పైన మామూలు కోపంగా లేడు. నిన్ను ఈరోజు ఏం చేస్తాడో కూడా తెలీదు, అంత ఆవేశంగా ఉన్నాడు సిద్ధు అని కనిష్క చెప్తూ ఉంటుంది. ఏ కనిష్క, నీకు పని పాట ఏం లేదా? ఎప్పుడు మా ఇద్దరిని విడదీద్దామని చూడటమేనా అని తులసి అడుగుతూ ఉంటుంది. మరి నువ్వు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతేనే కదా తులసి నేను సిద్ధు భార్యగా ఆ ఇంట్లోకి వచ్చేది అని కనిష్క అంటూ ఉంటుంది. పిచ్చి పిచ్చి కళ్ళు కనకు కనిష్క, నా భర్త నన్ను అపార్థం చేసుకోడు అని తులసి అంటూ ఉంటే, మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు తులసి. ఆల్రెడీ సిద్ధు నిన్ను అపార్థం చేసుకున్నాడు. ఇప్పుడు సిద్ధు ఎక్కడ ఉన్నాడో తెలుసా? బార్ దగ్గర ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. కనిష్క, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని తులసి అంటుంది. అబద్ధం కాదు తులసి, నిజమే చెప్తున్నాను అని చెప్పి కనిష్క అంటుంది. కావాలంటే చూడు, కాసేపట్లో ఫుల్గా డ్రింక్ చేసి వచ్చి సిద్ధు నిన్ను ఇంట్లో నుంచి మెడపట్టి బయటకు గెంటేస్తాడో లేకపోతే శాశ్వతంగా అసహించుకుంటాడో చూద్దు గాని అని కనిష్క ఫోన్ కట్ చేస్తుంది. దేవుడా, ఈ ఇంట్లో నాకు అండగా ఉందే ఆయన, అలాంటి ఆయన నన్ను అపార్థం చేసుకుంటే నేను తట్టుకోలేవను అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సిద్ధు ఫ్రెండ్స్ సిద్ధు దగ్గరకు వెళ్తారు. అన్నా, ఏ రోజు లేంది ఇంతగా తాగుతున్నావేంటన్నా అని సిద్ధు ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటాడు. నేను తులసిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, నాకంటే ఎక్కువగా తులసిని నమ్మాను, అలాంటి తులసి నన్ను మోసం చేసిందిరా అని సిద్ధు అంటూ ఉంటాడు. అన్న, ఏం మాట్లాడుతున్నావు? వదిన నిన్ను మోసం చేయటం ఏంటి అని సిద్ధు ఫ్రెండ్స్ సిద్ధుని అడుగుతూ ఉంటారు. ఇక సిద్ధు గతంలో తులసిపై చూపించిన ప్రేమ అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తులసి చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు కొరడాతో కొట్టుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. నాకంటే ఈ ప్రపంచంలో నేను ఎవరినైనా ఎక్కువగా నమ్మానంటే తులసినే, అలాంటి తులసి నన్ను మోసం చేసిందిరా, ఇక నేను బ్రతకలేవనరా అని సిద్ధు తాగుతూ ఉంటాడు. అన్నా, ఏంటన్నా నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదన్నా, వదిన నిన్ను మోసం చేయటం ఏంటన్నా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ సిద్ధుని అడుగుతూ ఉంటారు. ఇక సిద్ధు తులసి చేసిన మోసాన్నంతా కూడా తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు. అన్నా, ఇది ఆ కనిష్క నిన్ను వదిన విడదీయటం కోసం చెప్పిన కట్టు కథలా అనిపిస్తుందన్నా, అంతలా తాకన్నా, వదిన చాలా మంచిది, వదిన గురించి నువ్వు ఆ సూర్యప్రతాప్ దగ్గరికే వెళ్ళి సూర్యప్రతాప్ని అసలు ఏం జరిగిందో తెలుసుకో అన్నా అడిగి, అంతేకాని వదినను అపార్థం చేసుకోకు, ఎవరో తెలియని పిల్లల కోసమే వదిన అంత కష్టపడి ప్రాణాలకు తెగించి ఆ పిల్లలను కాపాడింది. వదిన గురించి చెప్పడానికి 1, 2 కాదు, అలా చాలా మంచి పనులే చేసింది. అలాంటి వదినను అపార్థం చేసుకొని దూరం చేసుకోకన్నా, అన్న మేము చెప్పినట్టుగా ఒక్కసారి సూర్యప్రతాప్ గారిని కలువు, అసలు ఏం జరిగిందో తెలుసుకో అన్నా అని సిద్ధు ఫ్రెండ్స్ సిద్ధుకి చెప్తూ ఉంటారు. అవునరా, మీరు చెప్పింది కరెక్టే, నేను ఆ సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్ళి తులసి మా నాన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దందా అని తెలుసుకుంటాను అని చెప్పి సిద్ధు అంటాడు. సరే అన్న, ముందు వెళ్ళు, ఆ కనిష్క మాటలను పట్టించుకోకు అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ సిద్ధుకి చెప్పగానే ఇక సిద్ధు సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్తాడు. ఏంటి సిద్ధు ఇలా వచ్చావు? ఇప్పుడే మీ గురించే డిస్కషన్ చేస్తున్నాను అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. మీతో పర్సనల్గా మాట్లాడాలి అని సిద్ధు అంటాడు. ఏంటి సిద్ధు, డ్రింక్ చేసి వచ్చావా అని సూర్యప్రతాప్ అడుగుతూ ఉంటాడు. మనసు బాలేదు, అందుకే డ్రింక్ చేశాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడాలనుకుంటున్నావో చెప్పు సిద్ధు అని సూర్యప్రతాప్ అడుగుతూ ఉంటాడు.
మా నాన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని చెప్పింది నా భార్య తులసే కదా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇదేంటి సిద్ధు ఇలా అడుగుతున్నాడు? ఇప్పుడు తులసి పేరు చెప్తే వీళ్ళిద్దరూ విడిపోయే అవకాశం ఉంది. కానీ ఈ విషయాన్ని తులసి కూడా సీక్రెట్గా ఉంచమని చెప్పింది. ఇప్పుడు సిద్ధుకి నేనేం చెప్పాలి అని సూర్యప్రతాప్ మనసులో అనుకుంటూ ఉంటాడు. చెప్పండి సార్, మిమ్మల్ని అడుగుతుంది. మా నాన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని చెప్పింది తులసినా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. సిద్ధు, నీకు ముందు ఒక విషయం చెప్పాలి అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. ఏంటి సార్ అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. రా సిద్ధు అని సూర్యప్రతాప్ సిద్ధుని తీసుకొని రూమ్లోకి వెళ్తాడు. కూర్చో సిద్ధు, నీతో ఒక విషయం చెప్పాలి అని సూర్యప్రతాప్ సిద్ధుని మంచం మీద కూర్చోబెడతాడు. ఇక మరోవైపు కనిష్క బసవరాజుకి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా కనిష్క ఇలా ఫోన్ చేశావు అని బసవరాజు ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటాడు. మావయ్య, మీకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది తులసి అని మన అందరికీ తెలుసు. కానీ అందుకు ఎలాంటి సాక్ష్యం లేదు. కానీ ఆ సాక్ష్యాన్ని నేను సంపాదించాను మావయ్య. ఆ సాక్ష్యం తీసుకెళ్ళి నేను సిద్ధుకి చూపించాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. నువ్వు సాక్ష్యం చూపించగానే సిద్ధు నీ మాటలను నమ్మేశాడమ్మా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. నమ్మాడు మోయ. సిద్ధు ఇప్పుడు పీకల దాకా తాగాడు. ఎందుకంటే ఆ తులసి మోసం చేసిందని అని చెప్పి కనిష్క బసవరాజుకి చెప్తూ ఉంటుంది. ఎంత గొప్ప మాట చెప్పావమ్మా. ఆ తులసిని సిద్ధు అవమానించి ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి. అప్పుడే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. మాయ, కాసేపట్లో అదే జరుగుతుంది అని కనిష్క అంటుంది. సరే అమ్మా, ఈ విషయం నేను ఇంట్లో అందరికీ చెప్తాను. నువ్వైతే వాడిని తీసుకొని ఇంటికి వచ్చాయి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే మాయ అని చెప్పి కనిష్క అంటుంది. ఇక కనిష్క ఫోన్ కట్ చేయగానే వస్తే తులసి నీ చాప్టర్ క్లోజే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్పండి సార్, ఏదో మాట్లాడాలని నన్ను రూమ్లోకి తీసుకొచ్చారు. మా నాన్నకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుంది తులసే కదా సార్ అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. సిద్ధు, అంతకంటే ముఖ్యమైన విషయం నీకు ఒకటి చెప్పాలి అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. ఏంటా ముఖ్యమైన విషయం అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. తులసి ఎప్పుడైతే ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్పిందో అప్పుడే మీ నాన్నకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని కన్ఫర్మ్ చేసుకొని బార్ షాపుల టెండర్ పేరుతో బార్ షాపుల వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నాడు సిద్ధు. ఆ విషయం నీకు తెలుసా అని చెప్పి సూర్యప్రతాప్ అడుగుతూ ఉంటాడు. మీరు అబద్ధం చెప్తున్నారు, మా నాన్న అలా చెయ్యరు అని చెప్పి సిద్ధు అంటాడు. సరే, నీకు సాక్ష్యం చూపిస్తాను, అప్పుడైనా నమ్ముతావు కదా సిద్ధు అని చెప్పి సూర్యప్రతాప్ తన ఫోన్లో ఉన్న వీడియోని సిద్ధుకి చూపిస్తూ ఉంటాడు. బసవరాజు బార్ షాప్ టెండర్ల కోసం బార్ షాప్ వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయలు తీసుకుంటూ ఉంటాడు. అది చూసి సిద్ధు షాక్ అవుతాడు. ముఖ్యమంత్రి పదవి కోసం కోటిరెడ్డి నేను పోటీ పడుతుంటే మీ అమ్మను పార్టీ మార్పించాలని మీ నాన్న ప్రయత్నం చేశాడు. ఆ మునుస్వామి కనిష్క చెప్పిన మాటలు నమ్మి మీ అమ్మను పార్టీ మార్చడానికి సిద్ధపడ్డాడు. తులసి తెలివిగా విశాలాక్షి గారు నాకు సపోర్ట్ చేసేలా చేసింది. ఇలా బసవరాజు చాలా తప్పులే చేస్తున్నాడు. కానీ అవన్నీ నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని తులసి వాటన్నిటినీ కూడా దాచిపెట్టి ఎక్కడికక్కడ ఆ బసవరాజు కుట్రలను చిత్తు చేస్తూ వచ్చింది. ఇలాంటి మనస్తత్వం ఉన్న బసవరాజుకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఏం జరుగుతుందో చెప్పు సిద్ధు. మీ నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉంటారా? ఉండరు కదా. అందుకే తులసి ఎమ్మెల్యే టికెట్ మీ నాన్నకు ఇవ్వొద్దని చెప్పింది. అయినా ఎమ్మెల్యే టికెట్ మీ నాన్నకి ఇవ్వకుండా మీ అమ్మకి ఇస్తే మీకు జరిగిన నష్టం ఏంటి సిద్ధు అని చెప్పి సూర్యప్రతాప్ అడుగుతూ ఉంటాడు. తులసికి మీ అమ్మైనా మీ నాన్నైనా ఇద్దరు ఒకటే కదా. మీ నాన్నను కాదని మీ అమ్మకు ఇప్పించిందంటే దాని వెనుక ఎంతో ఆంతర్యం ఉంటుందన్నదని ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు? తులసి ఏదో తప్పు చేసిందని నువ్వు తులసిని నిందించి ఇంతలా తాగుతున్నావని నాకు అర్థమైంది. తులసి చాలా మంచిది. తులసి లాంటి భార్యను వదులుకోకు సిద్ధు అని చెప్పి సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు. ఇక బసవరాజు కీర్తికి అబార్షన్ చేపించాలనుకోవటం, గతంలో హరీష్ని బాధ పెట్టడం, తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలనుకోవడం, ఇవన్నీ కూడా సిద్ధు గుర్తు చేసుకుంటూ సూర్యప్రతాప్ రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. ఇక మరోవైపు కనిష్క సిద్ధు కోసం వెతుకుతూ ఉంటుంది. సిద్ధుని తీసుకొని మావయ్య రమ్మన్నారు. సిద్ధు ఎక్కడ కనిపించట్లేదేంటి అని కనిష్క అటు ఇటు చూసుకుంటూ సిద్ధుని వెతుక్కుంటూ కారులో వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు బసవరాజు అమ్మా, మహేష్, నీలిమ, అందరూ ఇలా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అందరూ కూడా బయటకు వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. నాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుంది తులసి అని చెప్పి బసవరాజు అంటాడు. ఎందుకండి తులసి పైన నిందలు వేస్తున్నారు అని విశాలాక్షి అంటుంది.
విశాల, నేను చెప్తుంది అబద్ధం కాదు, నిజం. ఆ విషయం ఇప్పటికే సిద్ధు కూడా తెలిసింది. ఈ తులసి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నా కూతుర్ని నాకు కాకుండా చేసింది, నా కొడుకుని నాకు కాకుండా చేసింది. ఈరోజు నా భార్యను కూడా నాకు కాకుండా చేస్తుంది. ఇలా దీన్ని వదిలేస్తే ఇంకెన్ని చేస్తుందో అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏమండి, తులసి అమాయకురాలండి, తులసిని ఏమీ అనకండి అని విశాలాక్షి అంటుంది. ఏమే విశాల, నీకు నీ భర్త చెప్పిన దానికన్నా కూడా ఈ తులసి మాటే వేదం అయిపోయిందా అని నీలాంబరి అంటూ ఉంటుంది. ఇక తులసి మాత్రం వాళ్ళ మాటలను వింటూ బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు కనిష్క రోడ్డు మీద కారులో వెళ్తూ ఉంటే సిద్ధు బయటికి వస్తూ ఉంటాడు. కనిష్క సిద్ధుని చూసి డ్రైవర్ కార్ ఆఫ్ చేయి అని చెప్పి చెప్తూ ఉంటుంది. వెంటనే సిద్ధు దగ్గరకు వెళ్ళి, సిద్ధు ఏంటిలా రోడ్డు మీద, రా వెళ్దాం, మీ ఇంటికే వెళ్తున్నాను అని కనిష్క సిద్ధుని కారులో కూర్చోబెడుతుంది. తాగిన మైకంలో ఉన్న సిద్ధుని తీసుకొని కనిష్క ఇంటికి వెళ్తుంది. ఒరే సిద్ధు, ఏంట్రా ఇలా తాగావు అని బసవరాజు వాళ్ళు ఎదురు వచ్చి సిద్ధు చేతులు పట్టుకొని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడతారు. ఏమండి, ఏంటండి తాగి రావటం ఏంటండి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. దాంతో నీలాంబరి తులసిని పక్కకు నెట్టేసి, వీడు ఇలా అవ్వటానికి నువ్వే కారణం అని చెప్పి తులసిని నిందిస్తూ ఉంటుంది. ఏమండి, ఏమైందండి, ఎందుకండి మీరు తాగొచ్చారు అని తులసి ఏడుస్తూ ఉంటుంది. తులసి, నువ్వు చేసిన తప్పులన్నీ కూడా సిద్ధుకి తెలిసిపోయాయి, అందుకే సిద్ధు కోపంగా ఉన్నాడు నీ పైన అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. దాంతో సిద్ధు లేచి నుంచుంటాడు. సిద్ధు, నువ్వు బాగా మత్తులో ఉన్నావు, కూర్చో అని చెప్పి కనిష్క అంటుంది. ఇక సిద్ధు కనిష్క చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. సిద్ధు, నన్ను కొట్టావేంటి, నువ్వు కొట్టాల్సింది నీ భార్య తులసిని కదా అని కనిష్క అంటూ ఉంటుంది. నా భార్యపై లేనిపోని అబద్ధాలు చెప్పి నన్ను మందు తాగేలా చేశావు కదవే, అందుకే ఈ మొదటి చెంపదెబ్బ నీకు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, కనిష్క లేనివేం చెప్పలేదు కదరా, ఉన్నవే కదరా చెప్పింది అని బసవరాజు అంటాడు. నానా, మీరు నాకు తండ్రి అయిపోయారు కాబట్టి మిమ్మల్ని ఏమీ అనట్లేదు, లేదంటే మిమ్మల్ని కూడా ఈ చేతితో చంప మీద కొట్టాలని ఉంది నాన్న అని సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, ఏంట్రా పిచ్చి పట్టిందా ఏంటి అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. నాన్న చేసిన కుట్రలు పాపాలు అన్నీ కూడా తెలిసిపోయాయి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది. తులసి, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. ఈ కనిష్క చెప్పిన మాటలు నమ్మి నువ్వు నిజంగా తప్పు చేసి ఉంటావు అనుకున్నాను, కానీ మా నాన్న చేసిన తప్పుల్ని నువ్వు సరిదిద్దుతూ ఈ కుటుంబ పరువు పోకుండా కాపాడవని ఇప్పుడే అర్థమైంది తులసి. నేను నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు తులసి అని సిద్ధు తులసి చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.